సార్ 5 సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా 20 లక్షల మంది సైనికులు మరణించినట్లుగా వార్తలున్నాయి. ఏ దేశం ఎక్కువ నష్టపోయి ఉండొచ్చు? అసలు గ్రేట్ రష్యా ఎందుకు ఉక్రెయిన్ మీద ఆధిపత్యం సాధించలేకపోతోంది? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సిఎస్ఐఎస్ అనేది ఒక రిపోర్ట్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఒక సంచలనమైన రిపోర్ట్ అనమాట. అది స్టార్ట్లింగ్ రిపోర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1945లో అడాల్ఫ్ హిట్లర్ రష్యాలోని ఏదో అప్పుడు స్టాలిన్ ఉన్నప్పుడు స్టాలిన్ గ్రాడ్ మీద ముట్టడి చేశాడు. దాన్ని రక్షించుకోవడానికి ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్ అప్పుడు హిట్లర్ని ఓడించిందనమాట. ఆ టైంలో చనిపోయిన సైనికుల కంటే, త్యాగం చేసిన సైనికుల కంటే ఇప్పుడు ఎక్కువ సైనికుల్ని రష్యా తన ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో కోల్పోయింది. ఏది రష్యా 15 లక్షల సైన్యాన్ని కోల్పోయింది అనేది ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. అదేవిధంగా ఉక్రెయిన్ నుంచి కూడా ఒక 5 లక్షల మంది సైన్యం, మిగిలిన వాళ్ళు చనిపోయారు. ఇప్పటికి 2 మిలియన్ 20 లక్షల మంది సైనికులు హతమయ్యారు. ఇది ఫిబ్రవరి 24, 2022 నుంచి జరుగుతున్న 5 సంవత్సరంలోకి ఎంటర్ అయిన ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది చాలా కాస్ట్లీ వార్ అయిపోయింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల తర్వాత అనేది అమెరికా ఈ యొక్క సిఎస్ఐఎస్ అనే రిపోర్ట్ చెప్పిందనమాట. అంటే ఇప్పుడు 2025లో ఒక చదరపు కిలోమీటర్లోకి ఆక్యుపై చేసుకోవడానికి 200-300 మంది సైన్యం కోల్పోయేదంట రష్యా. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రతిఘటన చూస్తే మాత్రం ఎలా ఉందంటే, ఉక్రెయిన్ కూడా ఇటు నాటో 32 నాటో దేశాలు సహకరించడం వల్ల ఉక్రెయిన్ కూడా ఫైట్ చేస్తుంది రష్యాతో. దీనివల్ల ఒక్క చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి రష్యా 9500 మంది సైనికులను కోల్పోతుందంట. హైలీ కాస్ట్లీ హ్యూమన్ కాస్ట్ వార్ అన్నమాట. డబ్బులు కాదండి, కాస్ట్లీ. అది చాలా కష్టంగా ఉంది. రష్యాని ప్రతిఘటిస్తుంది ఉక్రెయిన్. ఎందుకంటే ఉక్రెయిన్ అనే దేశం కాదు అసలు. ఎందుకు ద గ్రేట్ రష్యా, ద మిలిటరీ మైట్ అయిన ఈ రష్యా ఎందుకు ఉక్రెయిన్ ఓడించలేకపోతుందంటే ఇదేమి నో సర్ప్రైజ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఉక్రెయిన్ కాదు పోరాడేది, ఉక్రెయిన్ వెనకాల అర్జునుడు వెనకాల సెకండ్ ఉన్నట్టు ఇక్కడ భీష్ముడు, ద గ్రేట్ భీష్ముడిని పడగొట్టినట్టు భీష్ముడిని ఈ ఉక్రెయిన్ ని పడగొడుతుంది. ఎవరు? ఏది రష్యాని పడగొడుతుంది ఉక్రెయిన్. ఏ విధంగా అంటే ఉక్రెయిన్ వెనకాల 32 నాటో దేశాలు ఉన్నాయి. ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా నుంచి యూరోప్ లో బ్రిటన్, ఫ్రాన్స్, పోలాండ్, ఈ స్కాండినేవియన్ కంట్రీస్, జర్మనీ, ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయన్నమాట. అందుకని వాళ్ళు ఆయుధ సహాయం చేస్తున్నారు. బ్రిటన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, పోలాండ్ నుంచి అన్ని దేశాలు, ఇటు కెనడా, అమెరికా, ఈవెన్ ఆస్ట్రేలియా, ఇవి కూడా. అంటే సుమారు 50 దేశాలు ఉక్రెయిన్ వెనకాల ఉన్నాయి. ఈవెన్ చాలా దేశాలు, ఈవెన్ అర్జెంటీనా కూడా సహకరిస్తుంది దానికి. కాబట్టి ఈ విధంగా 50 దేశాలతో యుద్ధం చేస్తున్నాడు వ్లాడిమిర్ పుతిన్. అందుకే ఆయన కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. కానీ అలా అని ఆ 50 దేశాల మీద ఆయన అటాక్ చేయడు. 3వ ప్రపంచ యుద్ధం కుదరదు. అలా అని అణ్వస్త్రం అయితే ఉక్రెయిన్ కుదరదు. ఎందుకంటే ఉక్రెయిన్ లో సగం మంది జనాభా ఈవెన్ రష్యన్సే. ఉక్రెయిన్ మీద అణ్వస్త్రం అయితే అది రష్యా దాకా వెళుతుంది. రేడియేషన్, 3వ ప్రపంచ యుద్ధం ప్రపంచవంతం. కాబట్టి ఇది కన్వెన్షనల్ సాంప్రదాయిక యుద్ధమే పూర్తి చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఆ దేశాల మీద అటాక్ చేయకుండా ఉక్రెయిన్ తో పోరాడుతున్నాడు. అద్భుతంగా రెసిస్టెంట్. అది పేషెన్స్ అనమాట. గ్రేట్ లీడర్. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేయడంలే. ఉక్రెయిన్ కూడా చాలా జాగ్రత్తగా అది ప్రతిఘటిస్తుంది అనమాట. అందుకే ఉక్రెయిన్ ని రష్యా ఓడించలేకపోతుంది. ఇక్కడ కొన్ని $1 ట్రిలియన్, $1,000 బిలియన్ దాకా ఇప్పుడే రష్యా ఎన్నో విధాలుగా నష్టపోయింది, ఇంక్లూడ్ ఎకనామిక్ రిఫార్మ్స్. కాబట్టి పుతిన్కి వారి కష్టాలు మొదలైనవి. పుతిన్ ప్రజాదరణ కూడా రష్యాలో విపరీతంగా తగ్గుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ ఓడించలేకపోవడం. కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు, పత్రికలు ఉండదు, ఫ్రీ మీడియా ఉండదు. ఒక నియంతృత్వపు రష్యా. కాకపోతే ఇండియాకి ఫ్రెండ్ కాబట్టి, ఇండియా మిత్ర దేశం కాబట్టి మనకు రష్యాతో నేను ఎక్కువ మాట్లాడడానికి కానీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ అంటే మనకు ఫ్రెండ్లీ కంట్రీ. సో ఇట్ ఈస్ ద మై డ్యూటీ టు సపోర్ట్ రష్యా ఈ విషయంలో. ఎందుకంటే ఫ్రెండ్లీ, రాజ్యాంగం కూడా అదే చెప్తుంది, ఆర్టికల్ 15(1) ఇది వరకు. కాబట్టి పుతిన్ ప్రజాదరణ తగ్గుతుంది. పుతిన్ కష్టాల్లో పడిపోయాడు. భారత రష్యాలు ఎంత సహకరించినా ఆయన ఉక్రెయిన్ ఓడించే పరిస్థితి లేదు. హౌవెవర్ ఇప్పుడు ఉక్రెయిన్ లో 20% టెరిటరీ అయినా ఆయన ఆక్యుపై చేసుకున్నాడు ఎంతో కష్టపడి. ముఖ్యంగా డోన్బాస్ ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఏదో డొనెట్స్, లుహాన్స్క్, క్రిమియా, జపరోజియా లాంటి ప్రావిన్స్ ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. కాబట్టి ఇంకా యుద్ధాన్ని ఆపాలి అనే కృతనిశ్చయంతో ఆయన ఉన్నాడు. కాకపోతే ప్రస్తుతం జరిగిన భయంకరమైన అటాక్ కీవ్ మీద జరిగింది, మాస్కో మీద జరిగింది ఏంటంటే బేరసారాలు జరిగేటప్పుడే. కాకపోతే ఇటు ఉక్రెయిన్ వెనకాల ఉన్న 54 దేశాలు, ఇప్పుడు ఇటు రష్యా, రెండూ కూడా
వార్ చేయలేని ఒక పరిస్థితి, దాన్ని ఫ్యాటిగ్ అంటారు, వార్ ఫ్యాటిగ్. ఇద్దరు అలిసిపోయారన్నమాట, ఇంకా యుద్ధం ముందుకు వెళ్ళదు. నేను చెప్పాను అప్పుడు అమెరికా ఇరాన్ ఇంకా కొత్తగా యుద్ధం చేయలేవు, ఇద్దరు అలిసిపోయారని. ఇప్పుడు కూడా రష్యా ఇటు 30-50 దేశాలు అలిసిపోయినాయి. ద గ్రేట్ వార్ చేసింది, కాకపోతే ఎక్కువ లాస్ అయింది. ఎప్పుడూ కూడా వార్లో ప్రపంచంలో ఎక్కువ రష్యా నష్టపోతూ ఉంటది, కానీ విజయవంతం అవుద్ది. ఇప్పుడు కూడా ఎక్కువ నష్టాలను అనుభవించి విజయం సాధించింది ద గ్రేట్ రష్యా. కాకపోతే యుద్ధం అనివార్యంగా ఆగిపోయే అవకాశాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు శాంతి చర్చలు మళ్ళీ జరిగే అవకాశం ఉంది. ఇవి జరిగేదో జెలెన్స్కీ పుతిన్ మీట్ అవుతారనేది మనకు అర్థమైపోతుంది. వీళ్ళిద్దరూ మీట్ అయిన మరుక్షణం యుద్ధం అనేది ఆగిపోతుంది, సీజ్ ఫైర్. తర్వాత ఫైనల్ గా ఇప్పుడు కూడా ఉక్రెయిన్ రష్యా అడిగిన విషయాలు అన్ని డిమాండ్లకి ఇటు నాటో ఉక్రెయిన్ అన్ని అంగీకరించడం జరిగిపోయింది. జెలెన్స్కీ కూడా పదవిలో ఉంటాడో లేదో తెలియదు. ఈవెన్ ట్రంప్ కూడా యుద్ధం ఆగాలని కోరుకుంటుంది, ఎంటైర్ నాటో ఆగాలని కోరుకుంటుంది. కాబట్టి యుద్ధం ఏదో క్షణంలో ఆగుతుంది, తప్పకుండా ఆగే అవకాశాలు ఉంది. కాకపోతే ఈ వారు రష్యా చరిత్రలో ఇంకొక రక్త చరిత్ర లాంటిది, ఎందుకంటే చాలా చాలా నష్టపోయింది, కానీ విజయం సాధించింది. ఆ విషయంలో రష్యాదే గ్రేట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు.